హలో గైస్, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ కి నిజంగా ఈ ఆగస్టు 2 ఆయన పుట్టినరోజు నిజంగా మెగా డే అని చెప్పుకోవాలి. ఆయన సినిమాకి సంబంధించిన 4 అప్డేట్లు, ఒకటి కాదు రెండు కాదు 4 అప్డేట్లు వచ్చేసరికి బీభత్సమైన హైలో మెగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అయితే అందులో ఫస్ట్ వచ్చేసింది విశ్వంబర్ టీజర్. ఆ విశ్వంబర్ టీజర్ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ వచ్చింది. ఆ ట్రోల్స్ అయితే భయంకరంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ సరిగ్గా లేదని, ఒక కాయిన్ మాస్టర్ లో అలా చేసిన గ్రాఫిక్స్ లా ఉన్నాయని చెప్పేసి చాలా వాటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. అసలు దానికి కాంప్రమైజ్ అవ్వకుండా టీజర్ అయితే అల్లాడి వదిలిపెట్టాడు. ఎస్పెషల్లీ ఆ స్కార్పియన్ షాట్ ఒకటి, ఆ క్లైమాక్స్ షాట్ ఒకటి, టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశాడు. నిజంగా ఫస్ట్ టీజర్ నిజంగా అంత ట్రోల్ అవ్వటం కరెక్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు అలా ట్రోల్ చేయబట్టి అవుట్పుట్ చాలా బాగా అనిపించింది. ఆ టీజర్ సినిమా మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచిందని చెప్పాలి. ఇక రెండో అప్డేట్ వచ్చేసరికి అనిల్ రావిపూడి గారిది, మెగాస్టార్ చిరంజీవి గారిది. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తుందంటేనే బేభత్సమైన హైప్ వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి అంటే బేభత్సమైన కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. చిరంజీవి గారి సంగతి తెలిసిందే, భయంకరమైన కామెడీ టైమింగ్ ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా బేభత్సమైన ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్ చేసి దానికి సంబంధించిన టైటిల్ టీజర్ ఒకటి రిలీజ్ చేశాడు. అయితే ఆ టైటిల్ టీజర్ లో వింటేజ్ చిరంజీవి గారు చూసినట్టు అనిపించింది నాకైతే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో రౌడీ అల్లుడు సినిమాలోని మ్యూజిక్ ని తీసుకొని అసలు భయంకరంగా ఎలివేట్ చేశారు అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ షాట్ లో గుర్రాన్ని పట్టుకొచ్చే షాట్ లో అయితే స్మోక్ చేస్తూ బాబోయ్ మెగాస్టార్ బ్యాక్ అనిపించింది. ఈ సంక్రాంతి పండుగకి ఆ సినిమా రఫ్ ఆడించబోతుందని కన్ఫర్మ్ అర్థమవుతుంది. ఇక మూడోది వచ్చేసరికి ఇది అన్ఎక్స్పెక్టెడ్. డైరెక్టర్ బాబీ, వాల్తేరి వేరే సినిమా తీసిన డైరెక్టర్ బాబీ, ఆయన చిరంజీవి గారితో ఒక సినిమా నెక్స్ట్ సినిమా చేయబోతున్నారంట. అసలు ఆ సినిమా గురించి అయితే ఆయన పెట్టిన పోస్టర్ అయితే బేభత్సమైన ట్రెండింగ్ అయింది. ఒక గొడ్డలను తీసుకొని ఆ గొడ్డలకి నెత్తురు కారుతూ ఒక గోడకి, ఒక మట్టి గోడకి కూర్చున్నట్టు చూపించారు. ఒక పోస్టర్ చూపించారు. అసలు ఆ పోస్టర్ అయితే మట్టికి బేభత్సమైన హైప్ ఇచ్చిందని చెప్పాలి. ఈ మూడు ఒక ఎత్తు అయితే లాస్ట్ లో అప్పుడు వచ్చాడు శ్రీకాంత్ ఓదెల, దసరా సినిమా డైరెక్టర్. చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేసి ఛానల్ అయింది. అయితే మా నానితో ప్రస్తుతానికి ప్యారడైజ్ అనే సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారితో సినిమా తీస్తాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి మనోడు ఒక ట్వీట్ వేసాడబ్బా. అసలు ఆ ట్వీట్ చూసిన తర్వాత ఆ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో మెగా ఫ్యాన్స్ నాకు తెలియదు, కానీ అంతకు రెండింతలు ఉండబోతున్నాయి. ఒక టీజర్ కో లేదా ఒక సాంగ్ కో లేదా ఒక డైలాగ్ కో రాని ఎలివేషన్ ఆయన ఒక ట్వీట్ ద్వారా ఆయన ఎంత పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి చెప్పాడు. ఆ ట్వీట్ ద్వారా అసలు ఆ సినిమా ఎట్ట ఉండబోతుంది అన్న ఆలోచన అయితే బేభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఈ 4 అప్డేట్లతో నేను జరిగిన ఈ రచ్చ అంతా ఇంత కాదు, ఆన్లైన్ లో ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు 4 అప్డేట్ల మీద. సో మెగాస్టార్ కి ఈ ఇయర్ ఆగస్ట్ 22 ఆయన బర్త్డే నిజంగా మెగా డే అని చెప్పుకోవాలి. మెగా ఫ్యాన్స్ కి అయితే పండగ చేసుకుంటారు. బేభత్సమైన హైప్ లో అలా ఉండిపోయారు అంతే.